రైటిక వివరాలకు వెళ్తే తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లను బరిలోకి దించింది. బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఉన్న బలాన్ని బట్టి కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 రాజ్యసభ సీటు దక్కనున్నాయి. నేతతో నామినేషన్ల గడువు ముగియనున్నట్టుగా తెలుస్తోంది. వదిరాజు నేడు నామినేషన్ వేయనున్నారు. వదిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం కల్పించారు. 2022లో ఆయనకు తొలిసారి రాజ్యసభ అవకాశం దక్కింది. తొలి దఫాలో ఆయన 2 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రెండోసారి ఇప్పుడు ఆయన పూర్తి కాలం పాటు పదవిలో కొనసాగబోతున్నారు. బై ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎవరినైనా మళ్ళీ కంటిన్యూ చేశాననే మాట కేసీఆర్ గారు గుర్తు చేసి ఈరోజు స్వయంగా పిలిచి ఖచ్చితంగా తిరిగి నామినేషన్ వేయి రవి అని నాకు చెప్పి ప్రోత్సహించినటువంటి నా తండ్రి సమానులు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మంతా రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కుటుంబం, మిత్రులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరం కూడా కష్టపడి పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తెచ్చేయడమే మా పరమావధిగా కష్టపడతానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ, నాతో పాటు సహకరించిన నా సభ్యులందరికీ, స్నేహితులందరికీ కూడా, కుటుంబ సభ్యులే కాకుండా బంధువు, మిత్రులు అందరూ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా నాకు మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు కావాలని చెప్పి కోరుకున్నట్టుగానే కేసీఆర్ గారు నన్ను దీవించి మరొకసారి రేపు పొద్దున నామినేషన్ వేయమని నా పేరు సూచించారు. పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేసారు. ఇదంతా వాళ్ళందరి కృషి. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకత్వంలో బీసీ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్లోకి ఏం అవకాశం దొరకలేదు ఒక బాధలు ఉండే. కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళందరి తరఫున సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, రేవంత్ అన్న గారికి, అందరూ ఎవరైతే అధ్యక్షుడు మల్లికార్జున. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.